సో యా సెక్రటేరియట్ ఫ్లైఓవర్ నుంచి క్రేన్ నెంబర్ 4 దగ్గర మా యాంకర్ శ్రేయ లైవ్ లో మనకు అప్డేట్స్ అందిస్తారు. శ్రేయ, వినాయకుడు ఎప్పటిలోపు నిమజ్జనం అయ్యే ఛాన్స్ ఉంది? సో గుడ్ ఈవినింగ్ ఉదయశ్రీ. సో మనందరికీ తెలిసినట్టే నగరం అంతా ఈరోజు ఎంతో శోభాయమానంగా భక్తులందరితో కలకల్లాడుతూ కనిపిస్తుంది. అయితే పోయిన రాత్రి కొంచెం వర్షం కారణంగా ఈరోజు నిమజ్జనం ఆలస్యం అయ్యే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. అయితే ఈరోజు మనకి బై బై చెప్పే టైం కూడా వచ్చింది. 9 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులందరూ ఆ గణనాథుడికి పూజలు సమర్పించుకున్నారు. ఈరోజు ఆఖరి ఘట్టానికి చేరుకున్నాం, అదే ఈ శోభాయాత్ర. ఇంకొద్దిసేపట్లో లైక్ మేబీ ఇట్ విల్ టేక్ 1 hour or 1.5 hours, అంతేకాని అంతకు మించి కూడా కాదు. ఎందుకంటే గత సంవత్సరాలు కొన్ని లైక్ ప్రీవియస్ ఇయర్స్లో ఇప్పుడు స్టార్ట్ అయిన నిమజ్జనం రేపొద్దున కూడా నిమజ్జనం పూర్తి అయ్యే సందర్భాలు కూడా మనకు కనిపించాయి. బట్ దిస్ టైమ్ ఇట్ వాంట్ టేక్ దట్ లాంగ్. పోయిన సంవత్సరం కూడా ఇలాగే జరిగింది, కొంచెం లేట్గా 4 o'clock అలా జరిగింది. సేమ్ టైం ఇప్పుడు కూడా. కానీ గత రాత్రి కొంచెం వర్షం కారణంగా ఇలాంటి సిచ్యువేషన్ అయితే మనకి ఏర్పడింది. బట్ దెన్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఆల్ ద ప్రికాషన్స్ లైక్ పోలీస్ శాఖలు కానివ్వండి, జిహెచ్ఎంసీ వర్కర్స్ కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయంతో పనిచేసుకుంటూ వారి శాఖల్లో దే ఆర్ గివింగ్ ద బెస్ట్. లైక్ పోలీస్ శాఖలో చూసుకున్నట్టయితే మేబీ 60,000 పోలీస్మెన్ విల్ బీ ఆన్ డ్యూటీ టుడే. అండ్ జిహెచ్ఎంసీ వారైతే మనకి నార్మల్గా భారీ క్రేన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దిస్ ఏరియా లైక్ నెక్లెస్ రోడ్, పివి మార్గ్ అండ్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఈ మొత్తం కలుపుకున్నట్టయితే మొత్తం కలిపి 32 క్రేన్స్ ఏర్పాటు చేశారు. అండ్ ఈ క్రేన్స్ కూడా అండ్ నాట్ దట్ జస్ట్ నార్మల్ క్రేన్స్ కాదు, ఎంత సామర్థ్యం కలిగినవంటే ఎంత పెద్ద విగ్రహాన్నైనా నిమజ్జనం చేయగలిగే సామర్థ్యం ఉన్న క్రేన్స్ అనమాట ఇవి. భారీ క్రేన్స్ అనమాట ఇవి కూడా. అండ్ నగరంలో మనము జిహెచ్ఎంసీ వారు లైసెన్స్డ్ విగ్రహాలు మటుకు 38,000 చెప్పారు. బట్ దెన్ 50,000 విగ్రహాలు నిమజ్జనం అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఎందుకంటే ఇట్ విల్ నాట్ బి లైక్ దట్, రైట్? లైక్ అపార్ట్మెంట్స్లలో కొంతమంది ఏర్పాటు చేసుకుంటారు చిన్న చిన్న విగ్రహాలు. అండ్ 2-3 houses కూడా కలిపి కొంతమంది విగ్రహాలను పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళ సొంత వెహికల్లో వచ్చేసి ఇక్కడనే నిమజ్జనం చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది అయితే కోరుకుంటారు దట్ దే విల్ డెఫినెట్లీ డూ దిస్ నిమజ్జనం ఆన్ హుస్సేన్ సాగర్ ఇట్ సెల్ఫ్ అని చెప్పేసి. అండ్ ఈ హుస్సేన్ సాగర్ చుట్టూ ఎట్లాంటి పెద్దగా వెహికల్స్ లేవు కాబట్టి నాంపల్లి, సికింద్రాబాద్, ఖైరతాబాద్, హైదరాబాద్ ఇట్లాంటి ఏరియాస్కి సంబంధించిన విగ్రహాలన్నీ ఇక్కడికే వస్తాయి. అండ్ ప్రభుత్వం లైక్ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎలాంటి అవంతరాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. నార్మలీ ఇట్లయితే పీపుల్ విల్ కమ్ అండ్ వాచ్, టీవీలో లైవ్ ప్రసారాలు చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు భక్తులందరూ. బట్ దెన్ ఇలాంటి నిమజ్జనం, ఈ భారీ విఘ్నేశ్వరుని నిమజ్జనం చూడడానికి అయితే లైవ్గా ఇక్కడికే ఈ ఖైరతాబాద్ ఇలాంటి ప్లేస్కే వచ్చి చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంది. అండ్ వాళ్ళు రావడానికి ఆర్టీసీ కూడా అనేక ఏర్పాట్లు చేసింది. అదనంగా 400 బస్సులు కూడా నడపడం జరుగుతుంది ఈరోజు, ఓన్లీ ఈరోజు మటుకే అది. అండ్ మొబైల్ ఫెసిలిటీస్, మొబైల్ టాయిలెట్స్ అండ్ వాటర్ డ్రింకింగ్ ఫెసిలిటీస్ కావండి. వాళ్ళకి జిహెచ్ఎంసీ వారు ఒకవేళ నిమజ్జనం జరిగిన వెంటనే ఈ వినాయకుళ్ళు ఇనుము, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటి మెటీరియల్స్తో చేస్తారు కాబట్టి వాటిని ఇమీడియట్గా క్లియర్ అప్ చేయడము, సో దట్ వాటర్ ఎక్కువ పొల్యూట్ కాకుండా ఉంటాయన్నమాట. దట్స్ ద రీజన్ దే విల్ కమ్ అప్ విత్ దిస్ థింగ్. కొంతమంది ఇక్కడ భక్తులు నాతో పాటు ఉన్నారు, వారు కూడా మాట్లాడతారేమో, అడిగి చూద్దాం. ఇక్కడికి ఎందుకు వచ్చారండి? ఇక్కడికి నాచురలీ చూడడానికి వచ్చారా? విఘ్నేశ్వరుని వినాయకుడు నిమజ్జనం చేయడానికి వచ్చారు. ఎన్ని విగ్రహాలు చేశారండి ఇప్పటి వరకు? 1000. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే 1000 విగ్రహాలు జరిగాయంట. సో టోటలీ 50,000 విగ్రహాలు నిమజ్జనం జరుగుతాయని కూడా అంటూ ఉంటారు ఇక్కడనే. అండ్ నగరంలో ఎన్ని వినాయకుళ్ళు ఉన్నా సరే 2 విగ్రహాలు మటుకు చాలా ప్రత్యేకంగా నిలుస్తాయి. ఒకటేమో ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు, హూ ఇస్ నోన్ ఫర్ హిస్ హైట్. 2014లో 60 feet హైట్ ఉన్న విఘ్నేశ్వరుడు. ఆ తర్వాత ఇయర్స్ మొత్తం తగ్గుతూ అండ్ దిస్ టైమ్ ఇట్ ఈస్ ఎకో ఫ్రెండ్లీ గణేష్. వీఆర్ హ్యాపీ టు సే దాట్. ఎందుకంటే తెలంగాణ స్టేట్లోని అతిపెద్ద విఘ్నేశ్వరుడు అయినటువంటి గణేష ఈజ్ ఎకో ఫ్రెండ్లీ. నౌ వీ కెన్ ప్రౌడ్లీ సే దట్ వీ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ గణేష ఇన్ అవర్ స్టేట్. కొన్ని స్టేట్స్ అయితే దే హ్యావ్ కెప్ దిస్ ఇట్లా ఒక నిబంధన పెట్టారనమాట, 8 feet కంటే ఎక్కువ ఉండొద్దు, 9 feet కంటే ఎక్కువ ఉండొద్దు అలా చెప్పారు. కానీ దిస్ టైమ్ our Telangana government is only with one thought that eco-friendly Ganesha undali ante tappa ఎంత సైజ్ అయినా పర్లేదు అని. అండ్ ఖైరతాబాద్ విఘ్నేశ్వరుని తయారు చేయడానికి అహర్నిశలు ట్రై చేశారు.
కష్టపడ్డారు. లైక్ రేయింబవలు కష్టపడి దాదాపు 150 మంది కార్మికులందరూ కలిసి కొన్ని 2-3 months పట్టింది వాళ్ళకి ఇలాంటి పెద్ద విగ్రహం, అది కూడా మట్టితో. ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ టు బిల్డ్ దట్ హ్యూజ్ విగ్రహం. అంత ఈజీ కాదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం అయితే ఈజీగా కట్టేసేయచ్చు అండ్ ఇట్స్ ఈజీలీ మౌల్డబుల్. ఆ మెటీరియలే ఈజీగా మౌల్డ్ అవుతుంది. బట్ దెన్ మట్టితో కట్టిన విగ్రహం కొంచెం కష్టమే అండ్ ఖర్చు కూడా చాలా అవుతుంది. అండ్ దిస్ టైమ్ ఖర్చు కూడా ఎక్కడ వెనకాడకుండా ద బిల్ట్ ఇట్ విత్ సమ్ అరౌండ్ 1.5 crore లైక్ దట్. అంత భారీ ఖర్చుతో ఈ విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అన్ఫార్చునేట్లీ వర్షాలు పడుతున్నాయి. 6th నాడు పడింది వర్షం, 7th నాడు పడింది అండ్ 8th నాడు అండ్ ఈ రోజు 9th కాబట్టి ఈరోజు కూడా అన్ఎక్స్పెక్టెడ్లీ వర్షం అయితే పడుతుంది. చిన్న చిన్న విగ్రహాలు నిమజ్జనం అయితే అయిపోయింది. అండ్ బాలాపూర్ విఘ్నేశ్వరుడు ఇంకొక ప్రత్యేకమైన విఘ్నేశ్వరుడు. ఆయన కూడా హీఈస్ నోన్ ఫర్ హిస్ లడ్డు ప్రసాదం. ఒకవేళ ఆయన దగ్గర ఎవరైనా లడ్డు ప్రసాదం కొనుగోలు చేసినట్టయితే వాళ్ళకి సకల సౌభాగ్యాలు కలిగి, ఒకవేళ వాళ్ళు రాజకీయవేత్తలు అయితే రాజకీయ పదవులు చేపడతారని, ఒకవేళ ఇఫ్ హీఈస్ ఎ ఫిల్మ్ యాక్టర్ వాళ్ళకి మంచిగా బాగా రోల్స్ వచ్చేసి ఆయన బాగా సంపాదిస్తాడని, ఒకవేళ హీస్ బిజినెస్ మ్యాన్ వాళ్ళకు కూడా చాలా లాభాలు చేకూరుతాయి బిజినెస్ చేసినట్టయితే. ఈ లడ్డు కొనుక్కున్న వాళ్ళు ఇలాంటి లాభాలు పొందుతారని వాళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటారు. అనేక రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ లడ్డు ప్రసాదం వేలంపాటలో పాల్గొంటూ ఉంటారు. అండ్ వాళ్ళకి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ సభ్యులు కాకుండా నార్మల్ పీపుల్ కూడా ఇక్కడికి వచ్చి నార్మల్ వేరే వాళ్ళు కూడా వేలంపాటలో పాల్గొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఆ వేలంపాటలో పాల్గొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ఈసారి ఇట్ స్టార్టెడ్ విత్ 450 రూపీస్ అండ్ ఈసారి 24,60,000 రూపాయలకి ఈసారి లడ్డు అమ్ముడిపోయిందంటే ఇట్స్ జస్ట్ అ విలేజ్. అప్పట్లో బాలాపూర్ అంటే ఒక నార్మల్ ప్లేస్ లాగా ఉండేది. బట్ నౌ ఇట్స్ ఎట్లా అంటే చాలా డెవలప్ అయిపోయింది. కొంతమంది ఇక్కడ భక్తులు నాతో పాటు ఉన్నారు. మాట్లాడతారా అండి మా లైవ్లో? థ్యాంక్ యూ. అండ్ ఇక్కడ ఎందుకు వచ్చారండి మీరు? శోభాయాత్రను చూడడానికి వచ్చారా? మార్నింగ్ 10 o'clock వచ్చినామండి. ఇక్కడ పిల్లల్ని తీసుకొని వచ్చినాం. మాకు ఇక్కడ డ్యూటీ ఉంది కానీ డ్యూటీ వదులుకొని పిల్లల్ని తీసుకొని ఇక్కడ వచ్చినాం. విజయనగరం నుంచి వచ్చినాం. కడతా వినాయక చూద్దామని వచ్చినాం మేము. ఎందుకండి ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు అంటే ఎంత దూరం నుంచి అయినా ఎందుకు వస్తారు? ఫేమస్ కదా కడతా వినాయకుడు, చూడాలనే ఆశ ఉంటుంది పిల్లలకి. ఇంట్లో టీవీలో చూసే కంటే ఇక్కడ రియల్గా చూస్తాం కదా, అట్లనే వచ్చినాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎలా అనిపిస్తుందండి వెయిటింగ్ ఫర్ హిమ్? ఇంత చాలాసేపు పడుతుంది కదా? ఉంటాం, మార్నింగ్ నుంచి ఉన్నాం కదా, ఇప్పుడు అయినా పర్లేదు ఉంటాం. మార్నింగ్ చేసి కాసేపు అవుతుంది కదా, చూసుకొని వెళ్ళిపోతాం. ఇక ప్రభుత్వం ఎలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తుందండి? చాలా బాగుంది. వాటర్ ఎప్పుడు రెగ్యులర్గా ఉంది. పెట్టే వాళ్ళకి ఫుడ్ కూడా పెడుతున్నారు. ఏదో స్నాక్ కూడా దొరుకుతుంది కదా, తీసుకొని వాళ్ళు తీసుకుంటున్నారు. ఏ ఇబ్బంది లేదు, అంతా బాగుంది ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడతారండి? పిల్లలు कैसा लग गया? अच्छा लग रहा है। నార్మల్గా దర్శించుకున్నారా మీరు? మీరు మాట్లాడతారా అండి ప్లీజ్? హ్యాపీ గణేష్ పండగకి మంచిగా ఉంది, సూపర్గా ఉంది. అదేం లేదు, సూపర్గా ఉంది. ఇగో బాబు ఈడి సిగ్గు పెడుతుంది. మంచిగా ఉంది. ఇక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయండి? మంచిగా ఉంది. ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయండి? ఫెసిలిటీ అయితే మంచిగా సూపర్గా ఉంది. కానీ కేసీఆర్ మంచిగా ఉంది. మాకి మంచిగా ఉంది, చూసేదానికి మంచిగా ఉంది, మీకు మంచిగా ఉంది. ప్రభుత్వం ఎలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తుందండి ఇక్కడ? చాలా బాగా చేస్తుందమ్మా. మేము వైజాగ్ నుంచి వైజాగ్ నుంచి వచ్చాము. మేము ఇక్కడ ఖైరతాబాద్ వినాయకుడి కోసం వెయిట్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి వస్తున్నారండి? మేము వైజాగ్ అండి. వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చారు? వీళ్ళైతే పేరెంట్స్ వైజాగ్ నుంచి చూడడానికి వచ్చారండి. ఎప్పుడు టీవీలో చూసి వేరు ఈ వినాయకుడిని చూడడానికి వచ్చాము. చాలా బాగా చేస్తుంది గవర్నమెంట్, కేసీఆర్ గారి ప్రభుత్వం. థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడతారా? సో లుక్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ. చెప్పాను కదా మీకు, ఎక్కడి నుంచో వచ్చి చూస్తూ ఉంటారని. టీవీలో చూడడము ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ అండ్ ఇట్లా లైవ్గా ప్రత్యక్షంగా చూడడం ఇంకో డిఫరెంట్ థింగ్ అనేసి ఇతర రాష్ట్రాలు కూడా ఇక్కడికి వచ్చి గణనాథుని దర్శించుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆయన నిజంగానే ఇక్కడ వెలిసాడేమో, ప్రత్యక్షంగా ఇక్కడ కనిపిస్తున్నాడేమో, ఆయన మా కోరికలు తీర్చుతాడేమో అన్న నమ్మకం వాళ్ళకు ఉంటుంది. అందుకే ఎంత దూరం నుంచి అయినా సమ్ పీపుల్ కేమ్ ఫ్రమ్ వైజాగ్, ఇంకెక్కడెక్కడి నుంచో వచ్చారు, వాళ్ళ పిల్లలతో సహా వచ్చారు. అండ్ ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేసిందని చెప్తున్నారు. దే ఆర్ అప్రిషియేటింగ్ ద గవర్నమెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ లైవ్గా ఇక్కడికి ఎందుకు వస్తూ చూస్తూ ఉంటారంటే, ఇక్కడ రకరకాల విఘ్నేశ్వరులను చూడడానికి వస్తూ ఉంటారు. లైక్ ఒక్కొక్కసారి వెన్ బాహుబలి మూవీ వాజ్ అ హిట్ థింగ్, అప్పుడు బాహుబలికి సంబంధించిన విగ్రహాలు అందరూ తయారు చేసేవచ్చు జస్ట్ అట్రాక్ట్ ద ఆడియన్స్ అన్నట్టు. ఇప్పుడేమో పుష్ప మ్యానియా నడుస్తుంది కాబట్టి పుష్ప వాజ్ అ హిట్.
అందుకే పుష్పకు సంబంధించిన విగ్రహం ఒకటి వెలిసింది. అట్లా ఒకవేళ విరాట్ కోహ్లీ ఇఫ్ హీఈస్ అ హిట్టింగ్ సెంచరీ అప్పుడు ఆయనకు సంబంధించిన విగ్రహం ఒకటి, ఆయన బాడీ ఒకటి ఉంటుంది, కానీ జస్ట్ విఘ్నేశ్వరుడు ఉంటారనమాట. అట్లాంటి కలర్ఫుల్ విఘ్నేశ్వరుడిని చూడడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు ఉదయశ్రీ. దట్స్ ఇట్ హియర్. ఇంకొక 1 అవర్లో విఘ్నేశ్వరుడి నిమజ్జనం పూర్తయ్యే ఛాన్స్ కూడా మనకు కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో ఉదయ.